నవంబర్ 22 నాకు ఆఫర్ లెటర్ వచ్చింది ఈవినింగ్ ఫ్రైడే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ థింగ్స్. లాస్ట్ వీడియో టెక్ మహేంద్ర వీడియోలో హెచ్ఆర్ రౌండ్ దాకా మనం మొత్తం అంతా డిస్కస్ చేసాం, ఫ్రమ్ ఫస్ట్ రౌండ్ టు హెచ్ఆర్ రౌండ్. ఇన్ కేస్ మీరు ఆ వీడియో మిస్ అయినట్టు అయితే ఇక్కడ పెట్టేస్తాను, చూసేయండి. అండ్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్టర్ హెచ్ఆర్ రౌండ్, టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ నాకు హైదరాబాద్ హైటెక్ సిటీ మాదాపూర్ లో జరిగింది. అండ్ నెక్స్ట్ అది ఆగస్ట్ 21 జరిగింది. నెక్స్ట్ 23 ఆగస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్ వచ్చింది. దాంట్లో ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ అనేది 25 లోపు మీరు మెయిల్ సెండ్ చేయాలి అని చెప్పి ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ ఏమేమంటే ఫస్ట్ 10th ఇంటర్ మార్క్స్ కార్డ్, నెక్స్ట్ బీటెక్, ఇంటర్ లేకపోతే డిప్లొమా మీరు ఏది చదివింటే అది, నెక్స్ట్ బీటెక్ లో ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా సిఎంఎం కన్సాలిడేటెడ్ మార్క్ షీట్, అవి రెండిట్లో ఏదో ఒకటి అప్లోడ్ చేయమన్నారు. అండ్ ఇంకోటి ఏం చెప్పారంటే ఇండివిజువల్ మార్క్ షీట్స్ ఉంటాయి కదా, అంటే సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్స్ ఉంటాయి కదా, దోస్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని పెట్టారు. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒక పీడిఎఫ్ గా కన్వర్ట్ చేసి 25 ఆగస్ట్ లోపు సెండ్ చేయమని చెప్పారు మెయిల్ కి. వాళ్ళు ఈ మెయిల్ అని ఇచ్చింటారు, ఆ మెయిల్ కి మనం సెండ్ చేసేయాలి. నెక్స్ట్ 27 ఆగస్ట్ వచ్చేసి నాకు సూపర్ కోడర్ మెయిల్ వచ్చింది. ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. సూపర్ కోడర్ కి వస్తుందంటే ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేసి అండ్ అకాడమిక్ ఎలిజిబిలిటీ కూడా వాళ్ళు అంటే ఇంత అని పర్టికులర్ గా చెప్పలేదు, అంత సిజిపిఏ పైన ఉంటే వాళ్ళకి సూపర్ కోడర్ మెయిల్ అనేది వస్తుంది అని మెన్షన్ చేశారు. సో నాకైతే సూపర్ కోడర్ ఎలిజిబిలిటీ మెయిల్ వచ్చింది. నెక్స్ట్ సూపర్ కోడర్ ఎగ్జామ్ అనేది 27th మెయిల్ పెట్టారు. మీకు నెక్స్ట్ డే 28 ఆగస్ట్ సూపర్ కోడర్ ఎగ్జామ్ ఉంటుంది అని. ఆ ఎగ్జామ్ అటెండ్ అయ్యాను. అది వచ్చేసి 2 కోర్స్ ఉంటాయి. 28 ఆగస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయ్యా కదా. అండ్ నెక్స్ట్ 30th ఆగస్ట్ వచ్చేసి ఫస్ట్ ఏమొచ్చిందంటే మీరు సూపర్ కోడర్ కి ఎలిజిబిలిటీ కాదు, విచ్ మీన్స్ 5.5 LPA, దీనికి మీరు ఎలిజిబిలిటీ కాదు, ఓన్లీ 3.25 విచ్ మీన్స్ రెగ్యులర్ ప్యాకేజ్ కి ఎలిజిబిలిటీ అని వచ్చింది. వెంటనే విత్ ఇన్ 20 to 30 minutes మరి ఇంకొక మెయిల్ వచ్చింది, ప్లీజ్ ఇగ్నోర్ ద ప్రీవియస్ మెయిల్ అని చెప్పి. తర్వాత కంగ్రాచులేషన్స్, యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ సూపర్ కోడర్ రౌండ్ అని వచ్చింది. సో ఐ వాజ్ ఇన్ అ కన్ఫ్యూజన్ అనమాట, అది నమ్మాలా ఇది నమ్మాలా అని. సో ఈ 2 మెయిల్స్ తో పాటు నాకు రీకాల్ మెయిల్ కూడా వచ్చింది. సో డౌట్ వచ్చింది ఏ మెయిల్ రీకాల్ అన్నట్టు. బట్ వాళ్ళు ఇచ్చిందైతే క్లారిటీగానే ఇచ్చారు, బట్ ఆ రీకాల్ మెయిల్, సెకండ్ వచ్చిన మెయిల్ ఒకే టైంకే వచ్చాయి. సో నాకు డౌట్ వచ్చింది అండ్ ఐ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ఆఫర్ లెటర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా, ఏ ప్యాకేజ్ కన్ఫర్మ్ అనేసి. అండ్ సూపర్ కోడర్ రిజల్ట్ మెయిల్ వచ్చేసి 30 వచ్చింది అన్నా కదా. దాని తర్వాత నవంబర్ 8 దాకా ఎలాంటి కమ్యూనికేషన్ లేదు టెక్ మహేంద్ర నుండి, బికాజ్ వేరే వాళ్ళతో కనుక్కుంటే ప్యానల్స్ లేవన్నారు. అండ్ అగైన్ నవంబర్ 8 వచ్చేసి ప్రీ ఆన్ బోర్డింగ్ మెయిల్ వచ్చింది, అంటే ఆన్ బోర్డింగ్ ప్రిపేర్డ్నెస్ అని యూఏఎన్ చేస్తారు కదా, యూఏఎన్ జనరేషన్ కి ఒక పీడిఎఫ్ పెట్టారు ఎలా చేయాలి అని ప్రాసెస్ అనేసి. బట్ ఆ టైంలో నేను యూఏఎన్ చేయలేదు, బికాజ్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు అని తెలియదు కదా, సో చేయలేదు. కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు పెట్టారు, ఇది మీరు ప్రిపేర్ చేసుకోనిండండి ఆన్ బోర్డింగ్ కి అని. అండ్ ఆఫ్టర్ వెయిటింగ్ ఎ లాట్ ఆఫ్ డేస్ నవంబర్ 22 నాకు ఆఫర్ లెటర్ వచ్చింది ఈవినింగ్ ఫ్రైడే. మాక్సిమం అందరికి ఫ్రైడే వస్తుంది టెక్ మహేంద్ర, నాకు తెలిసినంత వరకు అయితే ఫ్రైడే వస్తుంది టెక్ మహేంద్రకి ఆఫర్ లెటర్. అండ్ జాయినింగ్ 22 నవంబర్ వచ్చేసి ఆఫర్ లెటర్ వచ్చింది కదా. అండ్ December 5 వచ్చేసి జాయినింగ్ అని ఇచ్చారు. December 5 విచ్ ఇస్ ఎ థర్స్డే, అది జాయినింగ్ అంటే వర్చువల్ జాయినింగ్ ఉంటుంది. వర్చువల్ జాయినింగ్ దాని నెక్స్ట్ డే విచ్ మీన్స్ December 6 అప్పుడు మనం ఆఫీస్ కి రిపోర్ట్ చేయాలి. అండ్ ఈ మధ్యలో మనం చాలా ప్రాసెస్ చేయాలి, అది ఏంటో నేను మీతో డిస్కస్ చేస్తా. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవి 2 ఖచ్చితంగా ఉండాలి. దాంట్లో మీరు ఏమన్నా మొబైల్ నంబర్ కానీ, మీ నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ ఇంటి అడ్రస్ కానీ ఏమైనా ఉండేది ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ముందే చేంజ్ చేసుకోండి. తర్వాత అప్పుడు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు కరెక్ట్ గా లేకపోతే. సో అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్. తర్వాత యూఏఎన్ జనరేషన్ ఒక లింక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అండ్ పీడిఎఫ్ కూడా వాళ్ళే ఇస్తారు. ఏ స్టెప్ ఎలా ఉంటుంది అని, అడ్రస్ మొత్తం ఎవ్రీథింగ్ ఉంటుంది అక్కడ. మొత్తం నీట్ గా చదివి ఓటీపీ ఎంటర్
చేసేటప్పుడు 2 ఓటీపీస్ వస్తాయి యూఏఎన్ జనరేషన్ లో. అవి ఓటీపీస్ 2 ఓటీపీస్ కాదు, ఒకటి ఓటీపీ ఇంకోటి ఓటీపీ ఐడి. నాకు తెలియక ఓటీపీ ఐడి ఎంటర్ చేశాను నేను. సో బేసికల్లీ యూఏఎన్ కి 1 డేలో 3 ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్క స్టెప్ జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే 24 hours కి 3 ఛాన్సెస్ ఉంటాయంటే మీరు తర్వాత నెక్స్ట్ 24 hours దాకా వెయిట్ చేయాలి. వాళ్ళు ఈ టైం లిమిట్ ఇచ్చింటారు. ఆ టైం లిమిట్ లోపు మీరు యూఏఎన్ అనేది జనరేట్ చేసుకోవాలి. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ ఉంటుంది. ఆఫర్ లెటర్ లో ప్రతి ఒక్క పేజ్ కి మీరు సైన్ చేయాలి. 24 pages అరౌండ్ ఉంటుంది. మొత్తం ప్రతి ఒక్క పేజ్ కి సైన్ చేసి కొన్ని బ్లాంక్స్ ఉంటాయి, అంటే మీ నేమ్, డేట్, అడ్రస్ అలాంటివి ఫిల్ చేయాలి. అలాంటి ఫిల్ చేసిన తర్వాత మొత్తం ప్రతి పేజ్ లో మీ సైన్ ఉన్న తర్వాత ఆ డాక్యుమెంట్ ని తర్వాత పోర్టల్లో అప్లోడ్ చేయాలి. పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత మొత్తం ఈపీఎఫ్ డీటెయిల్స్ అని చాలా ఉంటాయి. అది నేను ఆ డీటెయిల్స్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీకు ఖచ్చితంగా మీటింగ్ ఉంటుంది. ఆఫర్ లెటర్ అయిన ఒక 2-3 days తర్వాత వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసి ప్రతి ఒక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడే క్లారిఫై చేసుకోండి. తర్వాత చాలా ప్రాబ్లం వస్తుంది. అవన్నీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ నొక్కితే మీకు అన్ని డాక్యుమెంట్స్ వచ్చేసి డాక్యుమెంట్స్ పోర్టల్లోకి అవన్నీ వెళ్ళిపోతాయి. వ్యాక్సినేషన్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. మీరు వ్యాక్సిన్ వెబ్సైట్ ఉంటుంది కదా కోవిడ్ ది, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ ఆధార్ నంబర్ కానీ మీ మొబైల్ నంబర్ కానీ ఎంటర్ చేసి లాగిన్ అయితే వస్తుంది. ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి అక్కడ కూడా అప్లోడ్ చేసేయండి. అండ్ మెడికల్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. మీకు ఏమైనా సైట్ ఉందా, లైక్ ఐస్ ఏమైనా కనిపించవా, కలర్ బ్లైండ్నెస్, డెఫ్, డిసబిలిటీ ఏమైనా ఉందా, అలాంటివి ఉంటాయి. అవి కూడా ఫిల్ చేసేయండి. అండ్ మొత్తం ఖచ్చితంగా నీట్ గా జాగ్రత్తగా కంప్లీట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బాండ్ అనేది 2 years బాండ్ ఉంటుంది టెక్ మహేంద్రకి. నోటరైజేషన్ అనేది డేట్ ఆఫ్ జాయినింగ్ రోజే చేయించాలి లాయర్తో నోటరైజేషన్. 500 rupees బాండ్. ఇది 500 rupees బాండ్. చాలా జాగ్రత్తగా చూసుకోండి. లొకేషన్ అనేది ఎగ్జిక్యూటెడ్ అట్ అని ఉంటుంది కదా, ఎగ్జిక్యూటెడ్ అట్ మీ జాయినింగ్ లొకేషన్ ఉండాలి. అండ్ డేట్ కూడా జాయినింగ్ డేటే ఉండాలి. కానీ ఒక చోట మాత్రం మీకు ఆఫర్ లెటర్ వచ్చిన డేట్ ఉంటుంది. ఆ ఫామ్ కూడా వాళ్ళు ఆఫర్ లెటర్ లోనే మెన్షన్ చేస్తారు. మొత్తం ఎగ్జాక్ట్ గా నీట్ గా ఉంటుంది. అదే కాపీ చేసుకొని మీ డేటా మాత్రం ఎడిట్ చేసి అప్లోడ్ చేసి బాండ్ తీసుకోండి. 500 rupees బాండ్. నోటరైజేషన్ మాత్రం ఖచ్చితంగా లాయర్తో జాయినింగ్ డేట్ రోజు ఉన్న డేట్ ఆ రోజే వెళ్ళి అప్పుడే చేయించుకోండి. డేట్ మాత్రం అస్సలు తప్పు చేయకండి. డేట్ తప్పు చేస్తే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాకు 28th November రోజు బాండ్ చేంజ్ చేశాను, ఆ రోజే సైన్ పెట్టించేసా. సో అలా చేయకండి. 5th December నా జాయినింగ్ కాబట్టి 5th December సైన్ ఉండాలి. ఇష్యూ డేట్ ఎప్పుడైనా ఉండొచ్చు, బట్ కింద లాయర్ సిగ్నేచర్ మాత్రం అదే ఉండాలి. అండ్ స్టాంప్ కూడా ఉండాలి. మీకు వాళ్ళు శాంపుల్ బాండ్ పెడతారు, అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఇస్తారు. సో జాగ్రత్తగా ప్రతి ఒక్కటి చూసి నిదానంగా చేస్తే, డీటెయిల్స్ అన్ని చూసుకొని నిదానంగా చేస్తే అన్ని కరెక్ట్ గా అయిపోతాయి. ఓకే, డోంట్ వరీ. నిదానంగా ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకోండి. యూఏఎన్ జనరేషన్ దగ్గర జాగ్రత్త, బాండ్ దగ్గర చాలా చాలా జాగ్రత్త. అండ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ముందే చూసుకోండి. ఇవన్నీ మాత్రం పోర్టల్లో వాళ్ళు ఇచ్చిన డేట్ ముందే అప్లోడ్ చేసేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత 5th December విచ్ ఈస్ జాయినింగ్ డేట్, అది వర్చువల్ జాయినింగ్ ఉంటుంది. విచ్ మీన్స్ టీమ్ మీటింగ్స్ ఉంటుంది. ఆ టీమ్ మీటింగ్స్ లో మీరు జాయిన్ అయ్యి అటెండెన్స్ తీసుకుంటారు. అండ్ అగైన్ దే విల్ ఆస్క్, ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు అప్లోడ్ చేసింటారు కదా, అవి కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి మీకు దాని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ప్రాసెస్ మొత్తం నిదానంగా నీట్ గా అన్ని కరెక్ట్ గా కంప్లీట్ చేసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ అండ్ కంగ్రాచులేషన్స్. మీకు దట్స్ ఇట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఐ విల్ రెస్పాండ్. దట్స్ ఇట్. బై. అప్పుడే వెళ్ళిపోయా అనుకున్నారా? లేదు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పడానికి తిరిగి వచ్చా. ఓకే, బాయ్.